people transformed for the Lord. అనేక మంది యవనస్తులు ప్రభు కోసం రూపాంతరం చెందినట్టుగా ఉన్నారు. మిమ్మల్ని Let's have a word of prayer. ప్రార్థన చేసుకుందాం. Father, తండ్రి, we're gathered before you. మీ ఎదుట సమకూర్చబడ్డాం. Lord Jesus, ప్రభువైన యేసయ్య, Savior, రక్షకుడా, Redeemer, విమోచకుడా, the one that transforms lives. జీవితాలు రూపాంతరపరచువాడా, Transform every life today in Jesus' name. ఈ రోజున ప్రతి జీవితాన్ని యేసు నామములో రూపాంతరపరచండి. And I pray నేను that ప్రార్థిస్తున్నాను, this word we hear now ప్రభువా, ఇక్కడ ఉన్న నీ ప్రియమైన వారందరూ the truth and the reality in every life. వారి జీవితంలో సత్యములోనికి, Thank వాస్తవికతలోనికి you, Lord, రావాలి. for the answer. ప్రభువా, జవాబిచ్చినందుకు వందనాలు. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్. Now you can tell from my name. ఇప్పుడు నా పేరు మీరు చెప్పగలుగుతారు. That name, William. ఆ యొక్క పేరు విలియం అని ఉంటుంది. I was born in a Christian home. నేను ఒక క్రైస్తవ గృహంలో జన్మించాను. And so I thought I was a Christian. అందుకని నేను క్రైస్తవుణ్ణేమో అనుకున్నాను. But as you look at the word Christian, కానీ క్రైస్తవుడు అనే మాట you చూస్తే have Christ and then I-A-N. అలాగే క్రీస్తు IN అనే మాట కనబడుతుంది. Born in a Christian home, అంటే ఒక క్రైస్తవ గృహంలో but did not జన్మిస్తే have Christ in my heart. క్రీస్తు నా హృదయంలో లేకపోతే, I did not have Christ in my life. నా జీవితంలో క్రీస్తు లేడు. When you separate that word Christ మీరు క్రీస్తుని IN ని వేరు చేస్తే, from Christian, క్రిస్టియన్ అనే మాట all that remains is I-A-N. ఇక మిగిలేది ఏంటంటే IAN. I was I-A-N. ఒకప్పుడు నేను IAN గా ఉన్నాను. I am nothing. అంటే I am nothing. నేనేమీ కాను. Without Christ in our lives, మన జీవితంలో క్రీస్తు without లేకుండా, Christ in our heart, మన హృదయాల్లో క్రీస్తు లేకుండా, all that remains is I am nothing. ఇక మిగిలి ఉండేదంతా నేను ఏమీ కాను. That I means I am not. అంటే నేను ఇక కాదు అని అర్థం. The word not is another word for zero. ఇక్కడ వాట్ నాట్, ఏమీ లేదనేదే సున్నాకి గుర్తు. Without Christ controlling me, క్రీస్తు నన్ను స్వాధీనం without చేసుకోకపోతే, Christ leading me, క్రీస్తు నన్ను నడిపించకపోతే, without Christ granting me grace, క్రీస్తు నాకు కృపనివ్వకపోతే I am not. నేను ఏమీ లేను. That's what Christian. అదే క్రైస్తవుడనే When మాట you remove Christ, మీరు క్రీస్తుని తీసేస్తే, without Christ, I am non-essential. క్రీస్తు లేకుండా నేను అవసరమైన వాణ్ణి కానే కాదు. Without Christ living in us, క్రీస్తు మనలో జీవించకపోతే, and without you living by the grace of Christ, మీరు క్రీస్తు కృప ద్వారా ఆయనలో జీవిస్తే, I am a non-essential. దాని అర్థం నేను అవసరమైన వాణ్ణి కాదు And అని. so I carried on a number of years, కనుక ఇన్ని సంవత్సరాలు ఇలాగే కొనసాగాను. but still as a youth, అయితే at the యవనస్తునిగానే age of ఉన్నాను. 23, 23 సంవత్సరాల వయసు. I then had Christ in my heart. అప్పుడు నేను క్రీస్తుని నా హృదయంలో తీసుకున్నాను. With Christ, క్రీస్తుతో I am new. నేను ఆ విధంగా ఉన్నాను. In the presence of Christ in our lives, ఇప్పుడు క్రీస్తు సాన్నిధ్యం నాలో in ఉంది. the control of Christ in our lives, క్రీస్తు ఆధిపత్యం నా జీవితం మీద that ఉంది. makes us a newborn, అది నూతనమైన జన్మకు నాంది. born again, తిరిగి జన్మించడం, born from above, పై నుండి జన్మించడం, born anew, అనగా నూతనమైన with జన్మ. Christ coming into the heart. క్రీస్తు హృదయములోనికి రావడం ద్వారా Then you become, I am noble. అప్పుడు ఏమవుతారు తెలుసా? నేను సువర్ణమయమైన వాడును As అవుతారు. a mathematician, అప్పుడు నేను ఒక I లెక్కల think మాస్టర్ గా of it ఉన్నా. this way. ఆ విధంగా పనిచేశాను. Here is Christ ఇక్కడేమో క్రీస్తు, whole. ఆయన ఒక్కడిగా. Here is Christ ఇక్కడేమో క్రీస్తు, full. ఆయన సమృద్ధిగా. Here is Christ ఇక్కడ క్రీస్తు complete. సంపూర్ణంగా. That integral number one. అది యథార్థమైన సంఖ్యలో ఒకటి. Always full and complete. ఎల్లప్పుడూ సంపూర్ణమైన And స్థాయి. the man that does not have Christ అయితే మనిషిలో క్రీస్తు లేకపోతే is a zero. అతను గుడ్డు It సున్నా. might be a little zero, అంటే అక్షరాల సున్నా, a big zero, పెద్ద సున్నా. and the zero might occupy the whole page. ఈ యొక్క సున్నా పేజీ అంతా కూడా But by పట్టొచ్చు. yourself, మీకు మీరుగా you ఉన్నట్లుంటే, are all just zero. అంటే కేవలం సున్నా మాత్రమే. ఇక When you make the movement అయితే మీరు ఆ చలనం from తీసుకుంటే, one, it draws closer,
ఆ ఒకటి సున్నాకు and the దగ్గరొస్తే, zero comes closer, సున్నా ఒకటికి దగ్గరకొస్తే, and the 1 and the 0 they are beside each other. ఒకటి సున్నా ప్రక్క ప్రక్కనే ఉంటే That 0 is no more 0, it's now 10. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి అప్పటికి సున్నా కాదు, అది 10 That's అవుతుంది. how he takes a 0 life. ఆ రీతిగా ఆయన సున్నా జీవితం He తీసుకుంటారు. takes a non-entity. ఆయన ఖాళీగా ఉన్నదాన్ని He తీసుకుంటారు. takes an empty 0. ఆయన ఖాళీగా ఉనికి లేని సున్నాను And తీసుకుంటారు. he will make you a hero in your life. ఆయన మీ జీవితంలో మిమ్మును కథానాయకునిగా చేస్తారు. Apart from Christ, క్రీస్తు లేకపోతే 0. గుడ్డు సున్నా. Away from Christ, 0. క్రీస్తు లేకపోతే మీరు సున్నా. Without Christ, క్రీస్తు లేకపోతే 0. సున్నానే. But when you come near కానీ మీరు దగ్గరకు and he వస్తే invites you, ఆయన ఆహ్వానిస్తున్నారు. come unto me, నా యుద్ధకు రండి, all ye that labor and are heavy laden, ప్రయాసపడి భారం and మోసిన I సమస్తమైన will వారలారా, give you rest నేను మీకు విశ్రాంతినిస్తాను, and give you restoration మీకు పునరుద్ధరణ and ఇస్తాను, give you regeneration మీకు పునర్జన్మనిస్తాను, and give you a new life. మీకు క్రొత్త జీవితం ఇస్తాను. The 0 with 1 becomes 10 and your son become a hero. సున్నా ఒకటితో కలిస్తే అప్పుడు మీరు కథాయకుల స్థాయికి వస్తారు. And how is that going to happen? ఎల్లప్పుడూ కూడా ఎలా జరగాలని మనం There is ఆశిస్తాం. one word from Christ. దేవుని యొక్క క్రీస్తు యొద్ద నుంచి ఒక్క It's మాట. the word watch. ఆ యొక్క మాట I'm ఏమిటంటే, talking to you today on the making of an empowered hero. శక్తివంతులైన కథానాయకుల్ని ఎలా చేయాలి అనే Through మాట ధ్యానం చేస్తున్నాం. watchfulness from empty 0. మెలకువ గల విధానం ద్వారా సున్నా స్థాయి నుంచి హీరో స్థాయికి. Look at Mark chapter 13. మార్కు సువార్త 13వ అధ్యాయం And I'm చూడండి. reading the last verse there, Mark chapter 13, verse 37. మార్కు సువార్త 13వ అధ్యాయము 37వ It వచనం, says, ఆఖరి what వచనం. I say unto you, అక్కడ చెప్పబడిన మాట, నేను మీతో I సెలవిచ్చినదేమనగా, say unto all, నేను అందరితో చెప్తున్నాను. watch. ఏంటది? What I say unto you, apostles, నేను మీతో ఏం చెప్తున్నానో I say unto everyone that will come, అక్కడ వచ్చిన వారందరికీ చెప్తున్నాను. watch. ఏంటది? That's the word I want to explore with you. నేను మీతో చెప్పదలుచుకున్న వాక్కు. Once you look at that word, ఆ వాక్కును చూచినప్పుడు, analyze that word, ఆ యొక్క వాక్కును విశ్లేషిస్తే, explain that word, ఆ వాక్కును వివరిస్తే, amplify that word, ఆ యొక్క వాక్కును గొప్పగా చేసుకుంటే watch. ఏంటది? And there are 3 points I'm talking about. నేను 3 అంశాలు మాట్లాడతాను. You know, I have to go step after step. అది ఒక్క మెట్టు నుంచి మరొక మెట్టుకు వెళ్తున్నట్లుగా. 1, 2, 3. 1, 2, 3 And then you అన్నట్లుగా. will have the understanding మీకు అవగాహన of ఉన్నప్పుడు how the 0 becomes the hero. ఆ యొక్క సున్నా ఏ విధంగా హీరో అవుతోంది, And think about them. ఆ విధంగా మనం ధ్యానం చేస్తాం. Number 1 is the fundamental watchfulness. ఇప్పుడు మొదటిది సిద్ధాంతపరమైన పునాది స్థాయి There's నుంచి ఉండే something మెళకువ. basic. There's something fundamental. ఇది చాలా పునాది స్థాయి నుంచి If ఉండాలి. we're going to go from 0 to hero, there is this fundamental watchfulness. నేను సున్నా నుంచి హీరో స్థాయికి రావాలంటే పునాది స్థాయి మెళకువ నాలో ఉండాలి. And it is coming from the Lord himself. అది స్వయముగా ప్రభు చెంత నుంచే మనకు వస్తోంది. The fundamental watchfulness పునాది స్థాయి నుంచి ఉండే మెళకువ of virtuous heroes. అది మనల్ని శక్తివంతమైన కథానాయకుల స్థాయి How to చేస్తుంది. become a hero, అప్పుడు మనము కథానాయక a స్థాయికి వచ్చేస్తాం. virtuous hero, ఆ విధంగా ఉన్నత స్థాయికి a వస్తాం. visionary hero. అది మనం దర్శనం గల హీరోస్ గా చేస్తుంది. I can't see any hero without a vision. ఏమండి, దర్శనం లేకుండా హీరో అనేవాడు లేడిక. The hero has a vision. ప్రతి హీరోకు ఒక దర్శనం The ఉంటుంది. hero has a mission. హీరోకి తన యొక్క పథకం The యొక్క hero ప్రయోగం ఉంటుంది. has a passion. ఆ యొక్క హీరోకి వైరాగ్యం The ఉంటుంది. hero operates in a nation. ఆ యొక్క హీరో తన మోకాలి ప్రార్థన చేస్తాడు. And the hero is the one that carries that vision, makes it a mission, and he goes on and he pursues with passion. ఆ యొక్క హీరో తనకున్న దర్శనాన్ని వైరాగ్యంతో మోసుకుని వెళ్లి దాని నెరవేర్పులోనికి తీసుకొస్తాడు. And what is it we have?
అది మనం కలిగి ఉండాలంటే that ఎలా? makes us the virtuous hero. అది మనల్ని ప్రతిభావంతమైన I use హీరోస్ that చేస్తుంది. word watch, అది ఆ విధంగా పనిచేస్తుంది. and I spell it out. నేను దాన్ని గమనించినప్పుడు WATCH. ఆ యొక్క పదాన్ని మీరు కూడా గమనించండి. It means you are WATCH watching over your words. అంటే మీ పనుల మీద మీరు చర్య జరిగించడం. What makes or breaks us? Word. అది మన పనులను మనము విరిగిపోయే విధానాన్ని కూడా We're చూపిస్తుంది. growing up in life. అది మన జీవితాన్ని The సూచిస్తుంది. teacher says we amount to nothing. ఇక్కడ గమనించినట్లయితే మనం ఏమీ కాని That స్థితిలో word, ఉండిపోతాం. if you internalize the word of that teacher, that word, you make it your own self-talk. And you say to yourself, authority says I amount to nothing. I accept I amount to nothing. If you carry that throughout life, you'll not be a hero. మీరు గనక మీ జీవితంలో మీకు ఇవ్వబడ్డ ఉపదేశాన్ని మోసుకుని వెళ్ళకపోతే ఆ విధమైన హీరో స్థాయికి రాలేరు. దాని గనక మోసుకుని ముందుకు కార్యాచరణతో వెళ్ళగలిగితే ఆ విధంగా మీరు హీరో స్థాయికి రాగలుగుతారు. Positive words are powerful words. అనగా అది మన జీవితంలో సానుకూల When దృక్పథంతో you ముందుకు tell తీసుకెళ్తుంది. yourself the words of Christ, మీరు క్రీస్తు యొక్క కార్యాలు గమనిస్తే, the words of the Bible, దేవుని యొక్క వాక్య పదాలు గమనిస్తే, and you do not speak your own word, and you speak His word into your own life, మీరు మీ జీవితంలోకి సొంత మాటలు కాకుండా ఆయన మాటలు మాట్లాడితే, I can do all things. అదేమిటంటే నేను సమస్తం చేయగలను. Some people say, I cannot study that subject, it's too hard. I can do all things. కొంతమంది అంటారు ఆ సబ్జెక్ట్ రాదు, నేను చదవలేను. అలా కాదండి, నేను సమస్తము I చేయగలను. cannot go that way is too rough, but I can do all things. ఆ మార్గం బాలేదు, నేను వెళ్ళలేను, కానీ నేను సమస్తము చేయగలను. I'm an introvert. I cannot reach people. I cannot talk to people. That's what you tell yourself. The word makes the man. నేను అంతర్ముఖిగా ఉంటాను, భావాలు వ్యక్తం చేయాలనుకునే వారు ఉంటారే, అవి కూడా వ్యక్తి జీవితాన్ని నేను చేయగలను అనుకుంటే వారు చేయగలిగే వారిగా అవుతారు. I can. నేను చేయగలను. Because Christ has come into my life. ఎందుకంటే క్రీస్తు నా And జీవితంలోకి వచ్చారు. because He lives in me, ఆయన నాలో జీవిస్తున్నారు గనుక I can. నేను చేయగలను. Watch your words. మీ యొక్క పనులు The words చేయగలను. you speak to others, మీ యొక్క మాటలు the ఇతరులతో words you మాట్లాడతాయి. speak to yourself, మీ మాటలు మీతో and మాట్లాడతాయి. the words you turn over in your heart, in your mind, every time. మీ యొక్క మాటలే మీ యొక్క హృదయాన్ని, ఆలోచనలు ప్రతిసారి As you ప్రభావితం watch చేస్తాయి. your words, మీరు ఆ పనులు you watch చూచినప్పుడు your ways. మీ యొక్క మార్గాలు మీరు As you గమనిస్తారు. watch your words, మీ వాక్కులు మీరు you గమనిస్తే watch every way that you go. మీరు వెళ్ళే ప్రతి మార్గాన్ని మీరు గమనించుకోగలుగుతారు. Can I go there? నేను అక్కడికి వెళ్ళొచ్చా? How many people are going there? అక్కడికి ఎంతమంది వెళ్తున్నారు? How many people have gone and are still going that place? ఎంతమంది అప్పటికి వెళ్ళున్నారు, ఇంకెంతమంది వెళ్తున్నారు? They are all zeros. వారందరూ కూడా సున్నాలే. They copy each other. ఒకరినొకరు కాపీ కొడుతుంటారు. I'm finding the way for the hero. వారు కథానాయకుల స్థాయికి మార్గాన్ని కనుగొనలేకపోతున్నారు. Have you noticed how many zeros go on the Broadway? మీరు గమనించండి ఎన్ని గుడ్డు సున్నాలు రహదారిలో వెళ్తున్నాయో. They all do it together. వారందరూ కూడా కలిసి వెళ్ళిపోతున్నట్టున్నారు. They shout, they all shout together. వారందరూ కలిసి కేకలేస్తుంటారు. They are walking in that way is the way for zeros, and it's very broad because the zeros are very many. వారండి చాలా పెద్ద స్థితిలో పని చేద్దాం అనుకుంటారు, కానీ ఈ సున్నాలు ఎక్కువ ఉండడం వల్ల రహదారిలో పోగా వెళ్ళిపోతున్నారు. I check where the heroes walk, అయితే హీరోస్ ఎక్కడున్నారో చూచాను. and I see that in the minority, నేను వారిని తక్కువ సంఖ్యలో చూచాను. and I follow that narrow path. నేను ఆ ఇరుకైన మార్గాన్ని వెంబడించాలనుకున్నాను. They say we don't agree with you. ఒకవేళ వారి మీతో I అంగీకరించకపోవచ్చు. said, yes, you'll not agree, you'll not understand until you become a hero like me. అవును, మీరు నాతో అంగీకరించకపోయినా పర్వాలేదు, కానీ మీరు నా వంటి కథానాయకుడు కావాలంటే రావాల్సిందే. And so you watch your words, కనుక మీరు మీ మాటలు you watch your గమనించుకోవాలి, ways, మీ మార్గాలు గమనించుకోవాలి, you watch your will. మీ యొక్క విధానాలు God has so చూసుకోవాలి. created us, we have a will. దేవుడు మనలను ఆ స్థితిని కలిగి ఉండేలా When you సృజించారు. set your mind on something మీ మనసును మీరు దేని మీదైనా and నిలిపితే, you say, I will, నేను దాన్ని చేయగలను అనుకుంటే, I can, I will. నేను చేయగలను, అది నాకు You సాధ్యమే. watch your words, మీ పనులు you watch చూసుకోవాలి, your ways, మార్గాలు చూసుకోవాలి, you watch your will. అలాగే మీ చిత్తాన్ని A చూసుకోవాలి. is action.
ఈ యొక్క ఏ అనే మాటకి You అర్థం క్రియ. watch over your action. ఒక్కసారి మీ చర్యలు చూసుకుంటే The zeros are the people that act without thinking. ఈ యొక్క సున్నాలు లాంటి వారు ఉన్నారే, వీళ్ళు ఆలోచించకుండా పనిచేస్తారు. If I do that, నేను అలా చేస్తే what's going to be the result? తద్వారా ఫలితం If వస్తుందా? I say that, నేను అలా చెప్తే what's going to be the result? ఆ విధంగా ఫలితం If ఏముంటుంది? I follow that path, నేను ఆ మార్గాన్ని what's వెంబడిస్తే going to be the result? ఫలితం ఏ విధంగా You రాబోతోంది? watch your acts and your actions. కనుక మీ యొక్క ఆలోచనలు చర్యలు కలగలిసి రావాలి. And you know, sometimes కొన్నిసార్లు మీకు తెలుసా, attitudes matter. వైఖరి You ప్రాముఖ్యం. have to watch your attitude. మీ యొక్క వైఖరిని గమనించుకోండి. You never can tell. ఎప్పుడు కూడా చెప్పలేరు. Your attitude reflects on your face. మీ యొక్క వైఖరియే మీ యొక్క గురిని ప్రభావితం When you are చేస్తుంది. before older people, మీరు గనక ప్రజలను elderly చేపట్టుకుంటే, people, వారితో కూడా వెళ్తే, authorities in the city, అధికారం గాని నగరంలో గాని, authorities at school, లేకపోతే పెద్ద స్థాయిలో your ఉన్నవారు గాని, attitude reflects on your face. మీ యొక్క వైఖరి ప్రవర్తన ముఖంలో కనబడుతుంది. If the attitude is mean, your facial appearance will be mean. ఆ యొక్క వైఖరి గనక అధికార పూర్వకమైన విధానంతో ఉంటే భావయుక్తంగా ఉంటుంది. If the attitude is angry, ఆ యొక్క వైఖరి గనక కోపంతో ఉంటే it comes on your face. అది మీ ముఖం మీదకి వచ్చేస్తుంది. You watch your action. మీ చర్యలు మీరు You గమనించుకోండి. watch your attitude. మీ యొక్క వైఖరి మీరు చూసుకోండి. And you watch your appearance. అలాగే మీ బాహ్య రూపాన్ని కూడా గమనించుకోండి. That's the way doctors dress. ఆ విధంగానేనండి వైద్యులు సలహా ఇస్తుంటారు. You see them, you say that is a doctor. చూడండి, వారి ఆకారాన్ని బట్టి ఓహో ఈయన వైద్యుడు. There is a way engineers form men, there's a way they appear. ఒక వ్యక్తి ప్రఖ్యాత స్థాయిలో ఉంటే వారి రూపలావణ్యాన్ని బట్టి గుర్తిస్తాం. There's a way a teacher appears. ఒక ఉపాధ్యాయుడిని వారి ఆకృతిని బట్టి ఉపాధ్యాయునిగా గుర్తిస్తాం. And so you watch కనుక మీరు చూస్తుంటే your action. మీ యొక్క చర్యల్ని, You watch your attitude. మీ యొక్క వైఖరిని, You watch your మీ యొక్క appearance. బాహ్య రూపాన్ని, You're going for an exam. అప్పుడు మీరు ముందుకు వెళ్తారు. And you say, I don't have to dress nice. I'm just going for an exam. మీరు అనుకోవచ్చు నేను మంచిగా దుస్తులు వేసుకోవాల్సిన పని లేదు, ఎలా ఉన్నా పర్వాలేదు. That appearance affects your performance. ఏమండి, ఆ యొక్క వస్త్రధారణ You're మీ going ప్రతిభను for an పాడు చేస్తుంది. interview. అది మీకు చాలా And ప్రాముఖ్యం. then you say, I have the knowledge. కనుక నాకు ఆ I జ్ఞానం know what ఉండాలి. they're going to ask. మరి ఏమడగబోతున్నారో I'm going తెలుసు. to respond to them from the way they are asking. నేను వారు అడిగేదానికి I don't స్పందించబోతున్నాను. have to dress for the interview. ఆ విధంగా ఇంటర్వ్యూకు సిద్ధపడాలి. Yes, you have to. అవును, అలా సిద్ధపడాలి. It's not what's in your head, it's what's in your body. మీ యొక్క మనసులో ఏముందో కాదు, మీ దేహం ఎలా ఉందో చూసుకోవాలి. These are fundamental things we need to understand. ఇవన్నీ కూడా పునాది స్థాయి That సంగతులు if మనం you're అర్థం going to చేసుకోవాలి. go from the zero to the hero, you watch. సున్నా స్థాయి నుంచి హీరో స్థాయికి రావాలంటే ఇవి నేర్చుకుని నడవాలి. See, there means you watch your temptations and your tests and your trials. అప్పుడు ఆయన మీ శోధనను, మీ యొక్క శ్రమను, మీ పరీక్షను సహించడానికి సాయం చేస్తారు. Joseph in the Bible had a dream. దేవుని యొక్క వాక్యంలో యోసేపునకు ఒక కల And ఉంది. the dream he had was to be a hero. ఆ యొక్క కల ఏంటంటే ఆయన హీరో కావాలి. And you see all the tests that came to Joseph. అయితే మీరు గమనించండి, యోసేపుకు వచ్చిన పరీక్షలు ఎలా And the ఉన్నాయి. tests came to him. అతని యొద్దకు వచ్చిన He పరీక్షలు, could have said, I'm not a hero. అయ్యో నేను ఒక హీరో My కాదనుకుని ఉంటాడు. dreams are destroyed. అంటే నా జీవితం నాశనం My అయిపోయింది, aspiration is gone. నా యొక్క ఆశావాహ దృక్పథం My పోయింది, ambition, everything is gone. నా ఆశయాలన్నీ వెళ్ళిపోయాయి. They wanted to kill the dream and kill the dreamer. అతని యొక్క కలను కలగన్న వాణ్ణి చంపాలనుకున్నారు. Eventually, he was a slave చివరికి బానిసైపోయాడు in Egypt. ఐగుప్తు దేశంలో. He could have said, అతను అనుకోని I'm ఉంటాడు, far away from home. నేను ఇంటికి దూరంగా ఉన్నాను, Father, mother are not here. అమ్మ నాన్న ఇక్కడ లేరు, The people who know me, they are not here. నన్ను ఎరిగిన వారెవరు ఇక్కడ All లేరు, alone by myself. నేను ఒంటరిగా ఉన్నాను. And that wife of the master came and said, can you do this with me? యజమాని భార్య వచ్చి నాతో ఈ పాపం చేస్తావన్నప్పుడు He said, heroes don't do that. ఏమండి, హీరోస్ అట్లాంటి పనులు Only చేయరు. zeros do that. కేవలం గుడ్డు సున్నా లాంటి వాళ్ళు అట్లాంటి The పనులు woman చేస్తారు. came again. అదా మరలా వచ్చింది. There are people who are older than us who are zeros. మనకంటే పెద్ద వయసు వాళ్ళు కూడా సున్నాగానే ఉన్నారు.
There are people who have more power, more authority, and in great positions, and all they are is a zero. మరి ఎక్కువ స్థాయి అధికారం ఉన్నవారు కూడా ఇంకను సున్నాలుగానే మిగిలిపోతున్నారు. And heroes don't accept every offer. ఈ యొక్క హీరోలండి ఇలాంటి చులకన కార్యాలు They అనుమతించరు. say, this is a test. ఇది ఒక పరీక్ష. If I'm a zero, నేను సున్నా అయితే I yield to the temptation. నేను ఆ శోధనకి If లోబడిపోతాను. I am on my way to being a hero, నేను గనక హీరోగా అయ్యే I మార్గంలో look వెళ్తుంటే at that, I say, that's a test. అదొక పరీక్ష, That's a temptation. అదొక శోధన. And that is trial. నేను ఆ యొక్క శోధనలో And గెలవాలి. I know when to say no. నేను దానికి నో అని చెప్తాను. Heroes watch over their words. ఏమండి, కథానాయకులు వారి పనుల మీద Heroes ఆధిపత్యం కలిగి watch ఉంటారు. over their actions. హీరోస్ వారి చర్యలు Heroes గమనించుకుంటారు. watch over their trials and tests. హీరోస్ వారి శోధనలు శ్రమలు గమనించుకుంటారు. Heroes watch their conscience. హీరోస్ అండి వారి మనస్సాక్షిని చూసుకుంటారు. We have body, we have conscience. మరి యొక్క దేహంలో మనకు మనస్సాక్షి ఉంటుంది. You'll not allow anyone to take a hot burning iron and put it on your body. ఎవరైనా వచ్చి కాల్చిన రాడ్డు మీ చేతి మీద పెట్టి వాత పెడతామంటే ఒప్పుకుంటారా? Neither will you take a hot burning iron and drive it inside you. మీరేం చేస్తారు తెలుసా? కాలిపోతున్న దాన్ని తీసి మీలో ఏమైనా పెట్టుకుంటారా? It hurts. అది It గాయం చేస్తుంది, harms. కాలుస్తుంది. Neither will you take anything that will hurt your conscience. అలాగే మీ మనస్సాక్షిని గాయపరిచే See, దేన్ని కూడా మీరు తీసుకోకూడదు. heroes take care of their body more than they take care of their conscience. హీరోస్ వారి దేహం కంటే మనస్సాక్షి గురించి Sorry, చాలా zero. జాగ్రత్త వహిస్తారు. Zeros take care of their body more than they take care of their conscience. ఈ సున్నాలు లాంటి వారు ఉంటారే, మనస్సాక్షి కంటే దేహం గురించి ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారు. The body, I cannot drink that. ఈ యొక్క దేహంలో నేను The త్రాగకూడదు, body, I cannot eat that. నేను దాన్ని That తినకూడదు, will hurt me. అది నన్ను గాయం చేస్తుంది. That's for their body. అది వారి దేహం. But not many people, only heroes are careful about their conscience, కేవలం హీరోసే మనస్సాక్షి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. about their character, వారి యొక్క గుణశీలాన్ని గురించి, about their conviction. వారి యొక్క ఒప్పుకోలు గురించి. Zeros don't have any conviction. ఈ సున్నాలకి ఇలాంటి ఒప్పుకోళ్ళు ఏమి ఉండవు. They do it, I do it. వారు ఎవరు చేస్తే అది చేస్తారు. They lie, I lie. వాడు అబద్ధం ఆడితే వీళ్ళు అబద్ధం They ఆడతారు. deceive, I deceive. వాళ్ళు మోసం చేస్తే వీళ్ళు మోసం They చేస్తారు. grab, I grab. వాళ్ళు చెరపడితే వీళ్ళు చెరపడతారు. Zeros don't have any principle. ఈ యొక్క జీరోస్ కండి సూత్రాలు It's ఉండవు. the hero అని హీరోలైతే that says, I have a conviction. నాకు ఒక ఆశయం ఉంది. It's the hero హీరోలైతే that says, I have character to protect. నేను భద్రం చేసుకోవాల్సిన గుణశీలం ఉంది. It's the hero that protects their conscience. తన యొక్క మనస్సాక్షిని భద్రపరచుకునే హీరో. We watch over our conscience. వారు మనస్సాక్షిని గమనించుకుంటారు. What watch over each now is our heart. అది మన హృదయానికి సంబంధించింది. Our heart. మన హృదయం. That's the very source that produces every action of our lives. మన హృదయం మన జీవితంలో ప్రతి చర్యకు మూలాధారం. Where we go, ఎక్కడికి వెళ్తాము, what we decide, ఏం చూస్తాము, everywhere, in everything, that is what helps us ప్రతి చోట మనం చేసే కార్యం మనకు to సహాయకరంగా be ఉండాలి. the person we ought to be. మనం ఎటువంటి వ్యక్తిగా ఉంచబడాలో ఆ రీతిగా ఉండాలి. Heroes think about their habits. ఏమండి, హీరోస్ వారి అలవాట్ల గురించి ఆలోచన And చేస్తారు. if you're a person, you never think about your habits. మీరు గనక అలవాట్ల గురించి ఆలోచన Never చేయకపోతే, think about your heart. మీ యొక్క హృదయం గురించి Never యోచించకపోతే, think about the heavenly highway. పర సంబంధమైన రాజమార్గాల గురించి You యోచించకపోతే, just move here and there. ఇటు అటు తిరిగితే, You do anything and say anything. ఏదైనా చెప్పేస్తే, And ఏదైనా the చేసేస్తే, very fundamental principle for a hero is that he's watching over all these that I told you of just now. హీరో జీవితంలో పునాది విలువల స్థాయి నుంచి ప్రతి దాన్ని వారు మనస్సాక్షితో గమనించుకుంటారు. Go over them again. మరలా అక్కడికి వెళ్దామా? Your words, పదాలు, మాటలు watch over them. గమనించుకుంటారు. Your actions, చర్యలు watch over them. గమనించుకోవాలి. The temptations, శోధనలు watch over them. గమనించుకోవాలి. And also the conscience and the character, అలాగే మనస్సాక్షి అక్రమం కాకుండా watch చూసుకోవాలి, over them. గమనించుకోవాలి. Your heart, మీ హృదయాన్ని, your habits, మీ అలవాట్లను watch over them. గమనించుకోవాలి. And that is the beginning
అది ఆరంభం. But you know, primary school does not teach all. మీకు తెలుసా, ఈ స్కూల్లో, ప్రైమరీ స్కూల్ ఇవన్నీ చెప్పరు. The first tier of educational level does not say it all. విద్యా విధానపు స్థాయిలో ఇవన్నీ నేర్పించరు. What we have had now is fundamental. ఇప్పుడు మనం వింటున్నది పునాది విలువలు. It's basic. ఇవి ఆధారభూతమైనవి. And that is what we carry through life. ఇవి మనం జీవితాంతం కలిగి ఉంటాం. Now, there are many people that go for kind of excitement when they come to meetings like this. చాలా మంది ఇలాంటి సభలకు వచ్చినప్పుడు చాలా ఉత్సాహభరితులు అవుతారు. They say, preacher says something that makes me excited and happy and jump. వారంటారు, బోధకుడా మీ బోధ విన్నాను, ఉత్సాహభరితుడయ్యాను, గంతులు వేశానంటారు. Those things affect emotion. అది భావోద్వేగాలను మాత్రమే తాకుతుంది. It's like if I go to a mathematics class. నేను గనక లెక్కల మాస్టర్ గా వెళ్ళాను And అనుకోండి, the teacher always comes and he excites us and he entertains me. I'll never learn mathematics. ఒక ఉపాధ్యాయునిగా నన్ను ఆనందిస్తే వారు ఎప్పుడు కూడా లెక్కలు నేర్చుకోలేరు. I go to a class and they're teaching philosophy. నేను క్లాస్ కి వెళ్ళి వేదాంతం నేర్చుకుంటున్నాను అనుకోండి, But the lecturer is only trying to make me happy. Because he wants happiness himself. And what gives him happiness is the shouting and the excitement of his philosophy class. He'll never teach us real philosophy. వేదాంతం నేర్చుకోవాల్సిన తరగతిలో వేదాంతం చెప్పకుండా ఆనందపడ్డు నేర్పిస్తూ ఉంటే అక్కడికి వచ్చిన విద్యార్థి ఎవరు వేదాంతం నేర్చుకోలేరు. What makes us hero out of zero? సున్నా నుంచి హీరో స్థాయికి ఏం It's చేస్తుంది? not what makes us jump and laugh and hold each other and say, this is great. No. When that finishes, everything is over. You have nothing to take into life to turn from zero to hero. గంతులు వేసిన, ఆనందించిన, కౌగలించుకున్న, ఎంతగా ఉబలాటపడినా జీరో నుంచి హీరో కావడానికి అక్కడ నేర్చుకోవడానికి ఏమీ లేదు. Now we've got number one, the fundamental watchfulness. ఇక్కడ మొదటిగా పునాది విలువల్లో మెలకువగా ఉండడం. For a virtuous hero. అది ప్రకృతికి అతీతమైన ప్రతిభ గల Now we హీరోస్గా. come to the faithful watchfulness. ఇప్పుడు రెండవది నమ్మకమైన మెలకువతనం. The vigilant hero. అది మెలకువ కలిగిన హీరో. The faithful watchfulness of the vigilant hero. నమ్మకత్వము గల మెలకువ కలిగిన హీరో స్థాయి. In a place of insecurity, ఆయన యొక్క భద్రత గల స్థాయిలో ఉంటాడు. you need vigilance and watchfulness. ఈ యొక్క మెలకువగా ఉండడం, మంకుగా ఉండకపోవడం అనేది In a లక్షణం. place you are surrounded with people who wants to influence your life. అది మీ జీవితాన్ని ప్రభావితం చేసే వారి Wants to మధ్యలో shift you ఉండగలగాలి. from where you are going, from where you ought to go. మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్ళాలో దానికి వారు ప్రభావితం We need చేయాలి. vigilance and watchfulness. అది మెలకువతో, గమనికతో జరగాలి. Again, we're coming back to Mark chapter 13, verse 37. మరలా మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో 13:37లోకి వస్తున్నాం. I say unto you, ఇక్కడ I ఆయన say చెప్తున్నారు, unto all, watch. నేను మీతో ఏమని సెలవిచ్చుచున్నానంటే, That's how those people that went before us, that's how they succeeded. కొంతమంది ప్రజలు ఆ విధంగా శబ్దాన్ని ఆలకించి విజయవంతంగా ముందుకు And వెళ్ళారు. those of us who are following, that's how we're going to succeed. వెంబడిస్తున్న వారు అనేక మంది ఎందుకు ఇంకా విజయం సాధించలేకపోయారు? That we watch. ఎందుకంటే ఆ గమనిక లేకపోవడం. W there, we watch the waiting period. ఇక్కడ వేచి ఉన్న సమయంలో కూడా మెలకువగా ఉండాలి. As we're growing up, we're waiting. అక్కడ మనం ముందుకు వెళ్ళడానికి, ఎదగడానికి వేచి ఉన్నాం. We're waiting for a job. ఆ యొక్క ఉద్యోగం కోసం వేచి ఉన్నాం. We're waiting for a man, a woman that will get married to us. మన జీవితానికి యువకుని కోసమో యువతి కోసమో వివాహ బాంధవ్యం And కోసం many ఎదురు people చూస్తున్నాం. forget that they're heroes. అనేక మంది వారి హీరోల మన సంగతి They మర్చిపోతారు. behave like zeros in their waiting period. వారి యొక్క వేచి ఉన్న సమయంలో వారు సున్నాలుగా మారిపోతుంటారు. The father, the mother, especially the godly father, the godly mother, తల్లి, తండ్రి, మరి ముఖ్యంగా ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి may say during this waiting period, వారు చెప్పొచ్చు, ఈ వేచి ఉన్న you're సమయంలో waiting for marriage, మీరు వివాహం కోసం వేచి and they ఉన్నారు. give us wise counsel. వారు తెలివైన ఆలోచన ఇస్తారు. Some of us cannot wait. కొంతమంది వేచి ఉండలేరు. No, that's an old school idea. అది పాత బడి ఆలోచన. Too much Bible.
అంటే ఎక్కువ too బైబిల్, much godliness, ఎక్కువ దైవికం, too much counsel, ఎక్కువ ఆలోచన, and we spoil the waiting period అలా చెప్పి మనం వేచి ఉన్న సమయాన్ని వారు పాడు in చేస్తారు. our lives. మన జీవితాల్లో If we're going to be the hero He wants us to be, ఆయన మనల్ని హీరోగా ఉండాలని కోరుతున్న మనం we ప్రయాణిస్తున్న must మార్గంలో understand the waiting period of life. మీ జీవిత వేచి ఉన్న సమయాన్ని అర్థం And చేసుకోండి. we're careful about the waiting period. ఆ వేచి ఉన్న సమయాన్ని గురించి జాగ్రత్త వహిస్తున్నాను. What do I do ఇక్కడ నేనేం చేయాలి? during the waiting period? ఆ యొక్క వేచి ఉన్న సమయంలో How do I move నేను ముందుకెళ్ళాలా? during the waiting period? ఆ యొక్క వేచి ఉన్న సమయంలో Many voices will speak, రెండు స్వరాలు many మాట్లాడుతుంటాయి. ideas will come, నేను ఇప్పుడు ఏం చేయాలి? and some will like to push us ఎవరైనా మనల్ని ముందుకు నెడుతుంటారు. to say, this is waiting period, I watch over the waiting period. అప్పుడు మనం చెప్పాలి, వేచి ఉన్న సమయంలో నేను మెలకువగా వేచి ఉన్నాను. A is the angry passion. తర్వాత ఏ అనేది You ఆగ్రహంతో see, కూడిన కుతూహలం. society makes us to have the passion of anger. సమాజం మనకు ఆగ్రహంతో ఉన్న వైరాగ్యం నేర్పిస్తుంది. Some people, they are angry at home. కొంతమంది ఇళ్లలో కోపంతో ఉంటారు. They are angry with father and mother. నాన్న మీద కోపం, అమ్మ మీద కోపం. What begins at home goes to school. ఆ విధంగా స్కూల్ కి వస్తారు. What gets to school gets on the job. అక్కడ స్కూల్ నుంచి మళ్ళీ ఉద్యోగానికి What వెళ్తారు. gets on the job gets to the government. ఆ విధంగా అది మానేసి వారు చేస్తున్న పనిలో కోపం And చూపిస్తారు. whatever they don't agree with, ఇక వారు దేంతో అంగీకరించకపోయినా the only way they can show their disagreement is anger. వారి అంగీకార రాహిత్యాన్ని చూపించడానికి కోపాన్ని They వాడతారు. are angry against the community. సమాజానికి విరుద్ధంగా కోప్పడతారు. They are angry against the church. సంఘానికి వ్యతిరేకంగా They కోప్పడుతుంటారు. are angry against the government. ప్రభుత్వానికి విరుద్ధంగా They కోప్పడుతుంటారు. are angry at their friends. వారి స్నేహితుల మీద Of కోపపడుతూ course, ఉంటారు. they are angry at their enemies. వారి శత్రువుల మీద And కోప్పడుతుంటారు. when that angry passion ఆ యొక్క కోపంతో కూడిన goes వైరాగ్యం with us through life, చాలా కాలం నిలిచి ఉంటుంది. even the people that will pull us up as we are climbing the stairs for heroes, they remove their help. They push us away because we're angry at them, we're angry at him, we're angry at her, we're angry at everybody. You know, if you're going to become a hero, watch over the angry passion. ఈ యొక్క కోపం గల వారి జీవితాల్లో అల్పపు స్థాయి నుంచి పైకి తెచ్చే స్థాయి మీద కూడా వారు కోపపడుతుంటారు కనుక వారందరినీ కోల్పోతూ ఉంటారు. కనుకనే మన వైఖరిని గమనించుకోవాలి. Watch over the thorny parcels of land. ఆ యొక్క దేశంలో ఉన్న ముళ్ళ భూభాగం మీద గమనికుండాలి. As you walk through the road ఆ రోడ్లో నడుస్తున్నప్పుడు, to the farm, ఆ యొక్క పనికి where పొలానికి you are going to వెళ్తున్నప్పుడు, produce, లేకపోతే where ఉత్పత్తి you are going స్థలానికి to have the వెళ్తున్నప్పుడు, harvest of the hero, లేకపోతే ఒక కోత కోస హీరోగా there will ఉండాలంటే be thorns in the way. ఆ మార్గంలో ముళ్ళుంటాయి. Sometimes the thorns will prick you. కొన్నిసార్లు ఆ ముళ్ళు నిన్ను గుచ్చుతాయి. It's part of life. ఈ జీవిత భాగంలో It's part of the process of getting to the level of the hero. ఆ హీరో స్థాయికి వెళ్ళడానికి వెళ్తున్న మార్గ మధ్యములో జీవితపు మార్గంలో ముళ్ళుంటాయి. Joseph had thorns in the family. యోసేపుకు కుటుంబంలోనే ముళ్ళున్నాయి. Moses had thorns in Israel. మోషేకు ఇజ్రాయేలులో ముళ్ళున్నాయి. Joshua had all those Canaanite thorns. యెహోషువకు కనానీయులనే ముళ్ళున్నాయి. And Paul the apostle, the hero of an apostle, అపోస్తలులో హీరో అయిన పౌలు గారికి కూడా ముళ్ళుంది. he had thorns. ఆయనకి ముళ్ళుంది. And that is what to watch. అదేనండి మనం గమనించుకోవాలి. Your thorn may be different from his thorn or her thorn. మీ ముళ్ళు వేరేలా ఉండొచ్చు, మరొకరి ముళ్ళు వేరేలా ఉండొచ్చు. But you say, this will not stop me. అయితే మీరు చెప్పుకోవాలి, ఈ ముళ్ళు నన్ను ఆపదు. The unstoppable people in life, the heroes in life, are the people, they see the thorns, they feel the thorns, it pains them, and yet they say, the thorn will not stop me. హీరోలైన వారు ముళ్ళెన్నున్నా సరే వాడికి సంబంధించిన వెల వెచ్చించి వారు ఏం చెప్తారంటే, ఈ ముళ్ళు నన్ను ఆపలేదు, చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. If we begin to ask one another, ఒకరిని ఒకరు మనం ప్రశ్నించుకుంటే, do you have any thorn? నీకేమైనా ముళ్ళుందా? Yes, in the family. అవునండి, కుటుంబంలో ముళ్ళుంది. Yes, at school. స్కూల్లో ముళ్ళుంది. Yes, at work. అవునండి, పనిచేసే దగ్గర Yes, ముళ్ళుంది. in profession. వృత్తిలో ముళ్ళుంది. Yes, even from my so-called friends. నా స్నేహితులుగా పిలువబడే వారిలో కూడా
Are you discouraged? నిరుత్సాహంతో ఉన్నారా? No. లేదండి. Are you disappointed? నిరుత్సాహం చెందారా? No. లేదండి. Are you stressed out? ఒత్తిడికి లోనవుతున్నారా? No. లేదండి. The reason why many people have depression, అనేక మంది ఎందుకు ఒత్తిడిలో ఉన్నారో తెలుసా? people of our age, ఈ వయసు వారు, people who are younger, people who are older, చాలా చిన్న వయసు వారు గాని పెద్ద the వయసు వారు reason గాని why they have depression and distress, వారి ఒత్తిడిని వారు స్వీకరిస్తున్నారు. they cannot handle the thorns that come to their lives. వారి జీవిత మార్గంలో ఉన్న ముళ్ళు వారు చేపట్టుకోలేకపోతున్నారు. And yet God says to Paul, and he says to every person, అయినప్పటికీ పౌలుతో చెప్పిన ప్రభు ప్రతి he ఒక్కరితో says, my చెప్తున్నారు, grace is sufficient for you. నా కృప నీకు చాలును. And you live one day at a time with your son. మీ యొక్క ముళ్ళు ఆ రోజులో ఏమైందో అక్కడ దేవుని కృప One మీకు చాలును. period at a time with the sons. మీ సమయంలో ఏ ముళ్ళున్నా సరే, And when you don't care for the sons, మీరు ముళ్ళు కోసం జాగ్రత్త you పడకపోతే in fact become used to it. అది మీ జీవితంలో అలవాటైపోతుంది. And I take pleasure. నేను ఇక్కడ I ఆనందపడుతున్నాను, take delight. నేను ఆనందిస్తున్నాను, I take joy. నేను దాన్ని సంతోషంగా I'm తీసుకుంటున్నాను, excited ఆ విధంగా ఉత్సాహంగా that there is ఉంటున్నాను. fun. ముల్లుంది Because I am somebody, a hero. నేను హీరోను కాబట్టి నాకు ముల్లుంది. I were to be a zero, Satan will not be making so much trouble. నేను గనక గుడ్డు సున్నా లాంటి వాడిని అయితే ఇన్ని సమస్యలు అపవాది నాకు తీసుకురాడు. Manage those thorns. ఈ యొక్క ముళ్ళని యాజమాన్యం చేసుకోవాలి. Happy, make yourself happy. మిమ్ముని మీరు సంతోషభరితులుగా Make చేసుకోవాలి. yourself excited going through life. జీవితంలో ముందుకు వెళ్తూ ఉత్సాహభరితంగా ఉండాలి. No distress. ఏ ఒత్తిడి నిరాశ No ఉండకూడదు. stress. ఏ విధమైన ఒత్తిడి No ఉండకూడదు. discouragement. ఏ విధమైన నిరుత్సాహం And ఉండకూడదు. no thinking of death. ఏ విధంగా కూడా మరణం గురించి యోచించకూడదు. I kill myself. నాకు నేను ఇక్కడ ఉన్నాను, Those are weak people. నేను బలహీనుణ్ణే. Those are zero people. ఆ యొక్క జీరో ప్రజలైతే Those are people that cannot manage their sons. వారు తమ ముళ్ళని యాజమాన్యం చేసుకోలేరు. No. లేదండి, Courageous ధైర్యవంతులు, and focused, ఏకాగ్రత గలవారు, up in life, జీవితంలో పైకొచ్చేవారు, knowing the peak of the mountain you are going to get to. వారు వెళ్ళబోతున్న పర్వతాగ్రభాగాన్ని ఎరిగిన వారు. The sons mean nothing. వారికి ముళ్ళంటే లెక్కలేదు. Whatever corruption. వారు ముందుకు వెళ్తారు. There are corrupting people everywhere. వారు ప్రతి చోట కూడా And you అక్రమానికి లోనైన వారిగా come to a ఉంటారు. new school. వారు క్రొత్త బడిలో వెళ్తున్న వారిగా The ఉంటారు. corrupted people are waiting for you there. వారు ఆ విధంగా అపరాధాల చేత మలినమైన They వారిగా know when you జీవిస్తుంటారు. get to a new school, మీరు గనక ఆ క్రొత్త బడికి అన్నట్టుగా like వెళ్ళకపోతే you are lost. మీరు I'm new నశించిపోయినట్లే. here. No friend. ఏ స్నేహితులుండరు, No acquaintance. ఏ విధమైన తోడు I don't ఉండరు. have anybody I know. నాకు తెలిసిన వారు ఎవ్వరు లేరు. They know you are hungry for association. మీరు మీ సహవాసాల్లో కోపంతో ఉన్నారని తెలుసుకోండి. He has just come. ఆయన కేవలం When వచ్చారు. you get to a new job, నువ్వు క్రొత్త ఉద్యోగంలోకి వస్తే they know you are hungry for somebody to be by your side that will tell you, that's what we do here, that's what we do over there. ఎవరైనా మీతో కూడా ఉండి నువ్వు అలా చేయాలి ఇలా చేయాలని మీరు క్రొత్తగా చేరిన ఉద్యోగులు మీకు When చెప్పేవారిగా you ఉంటే, get to a new community, మీరు క్రొత్త సమాజంలోకి they know వెళ్ళినప్పుడు you are hungry for somebody to tell you and to guide you. Where do I go? Where do I put my feet? Who do I associate with? And the corruptors quickly come to you and they suck you into the system. ఆ యొక్క క్రొత్త సమాజంలో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కాలు మోపాలి, ఏం చేయాలనేది అవగాహన లేని వారైతే ఎవరైనా నువ్వు వచ్చి సులభంగా మిమ్మలను మురికి జీవితానికి And when you నడిపిస్తారు. are sucked into the system, ఆ యొక్క సహకారం you కోరుకోకపోతే forget your dream. అందుకోసం మీరు You మద్యపానం సేవిస్తే forget the peak. ఆ విధంగా You ఔన్నత్యానికి వెళ్ళడం forget the మానేస్తారు. prophecy on your life. మీ జీవితం మీద ఉన్న ప్రవచనాన్ని మర్చిపోతారు. But you are watchful. అయితే మీరు గమనికగా ఉండాలి. I'll be your friend. నేను మీకు స్నేహితునిగా ఉంటాను. Thank you very much. ధన్యవాదాలు. Let me look through life and let me get settled in this place. Then I will know what direction to go. ఎవరైతే స్నేహితులుగా ఉండగోరుతున్నారో వారి జీవిత గమన దిశను బట్టి మనం ఎంపిక చేసుకోవాలి. Somebody so-called beautiful lady. కొంతమంది అండి నామకార్థ మాట వరుసకు అందగాళ్ళు. 7-8 years older than you are. మీకంటే 7-8 సంవత్సరాల వయసులో పెద్దవాళ్ళు. And now comes to you and he says,
you are new here. మీ యొద్దకు వచ్చి మీరు క్రొత్త బిడ్డలుగా మీకు I'll చెప్తుంటారు, be your friend. నేను నీకు స్నేహితునిగా ఉంటాను. The first thing you think about, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, a యోచిస్తున్నారు? beautiful person like this has not been associated with anyone, and I have just come, and she's 7 years older than I am, and is offering herself unto me. She wants to corrupt me. I will watch, I will look before I leave. నాకంటే 7-8 సంవత్సరాల పెద్ద వయసున్న ఒక పాప నాతో స్నేహాన్ని కోరుతుంది అని మీరు ఆలోచించకపోతే గమనిక లేని విధానంలో పతనానికి చేరువవుతారు. If she were beautiful on the inside, as she looks outwardly, she would have been associated, attached to somebody else before I came. ఆవిడ బాహ్యరూపంగా సౌందర్యవంతంగా కనబడొచ్చు, కానీ మరెవరితోనైనా స్నేహంలో ఉందేమో ఆ ఆంతరంగిక సౌందర్యాన్ని గమనించుకోవాలి. Watch over those corrupting people around you. అలాగున మిమ్మును మురికి చేసే ప్రజల జీవితాల గమనాన్ని గమనించుకోవాలి. H is to watch over the hateful propensities. అలాగే ద్వేషపూరితమైన విధానాలు మనలో రేకెత్తించే వారిని గమనించుకోవాలి. There's a hateful propensity వారికి ఉండేది ద్వేషపూరితమైన that విధానాలు. was brought with us into the world. వారు అటువంటి యోచనలు ఈ లోకములోకి తీసుకొస్తారు. If we allow that wild plant to grow, వారు అటువంటి క్రూరమైన తలంపులను ఎదగనిస్తారు. it will outgrow the flowers in our lives. అవన్నీ కూడా మన జీవితంలో పూల్లాగా పెరిగిపోతుంటాయి. Jacob and Esau, even from the womb, there was a strife. యాకోబు ఏశావైతే గర్భంలో ఉండగానే పోట్లాట మొదలెట్టారు. And Jacob was holding the feet of Esau. యాకోబేమో ఏశావు యొక్క మడిమ I పట్టుకున్నాడు. will come out first. నేను ముందు వస్తాను బయటికి, You will come out after me. నువ్వు నా తర్వాత And రావాల్సిందే. Esau struggled. No, I'm going to come out first. ఆ విధమైన పోరాటంతో నేనే ముందుకు వెళ్ళాలని ముందొచ్చాడు. Eventually, Esau came out first. అయితే మొదటిగా ఏశావు బయటకు And వచ్చాడు, Jacob came out second. ఆ తర్వాత యాకోబు బయటకు వచ్చాడు. And from that time, ఆ సమయం మొదలుకొని Esau was eyeing Jacob. ఏశావు యాకోబును Jacob was దాపెడుతున్నాడు. eyeing Esau. ఆ విధంగా యాకోబు ఏశావుని And when the చంపేసే chance ప్రయత్నంతో ఉన్నాడు. came for Jacob, అయితే యాకోబుకు అవకాశం he's been వచ్చినప్పుడు losing this every time. వారు ప్రతిసారి పోరాటంతో ఉంటున్నారు. There are people that they nurture hatred in their hearts. కొంతమంది ప్రజలు వారి హృదయాల్లో ద్వేషాన్ని, కక్షని, పగను పెంచుకుంటారు. Hatred for members of their family. వారి సొంత కుటుంబ సభ్యుల మీద ద్వేషం పెంచుకుంటారు. Hatred for other tribes in our nation. మన దేశంలో ఉన్న తెగల మీద కూడా ద్వేషం పెంచుకుంటారు. Hatred for people that don't look like them and don't say and don't talk their local language. వారిలాగా ఎవరైనా లేరనుకోండి, వారి భాష మాట్లాడలేదనుకోండి, అటువంటి వారిని పరాయి వారిగా భావించి ద్వేషం పెంచుకుంటారు. Hatred for the people in power. వారి యొక్క శక్తి అధికారంతో ఉన్న వారి మీద పగ పెంచుకుంటారు. Why is he there and I am here? వాళ్ళెందుకు అక్కడ ఉన్నారు, నేనెందుకు ఇక్కడ ఉండిపోయాను? Watch over those hateful propensities in your life. అటువంటి ద్వేషపూరితమైన వాతావరణానికి మీ హృదయ తలుపులు మూసేయండి. Eventually Esau sold the birthright to Jacob. ఇక్కడ మనం గమనిస్తే యాకోబు ఏశావు దగ్గర జన్మ హక్కును అమ్మేసుకున్నాడు. It's just a minor deal, a minor temporary kind of transaction. తాత్కాలికమైన వాటితో శాశ్వతమైన జ్యేష్ఠ జన్మ హక్కును అతను అమ్మివేసుకోవాల్సి వచ్చింది. He found out కనుక్కున్నాడు. when Isaac the father wanted to bless him, తండ్రి అయిన ఇస్సాకు ఆయనను దీవించగోరినప్పుడు he had lost the birthright. అతడు జ్యేష్ఠత్వ హక్కు He కోల్పోయాడు. lost also the blessing. ఆశీర్వాదాలు కూడా కోల్పోయాడు. He cried and cried. ఎంతగానో ఏడ్చాడు. The transaction of that day when you sold the birthright is still at play. ఆ యొక్క అల్పమైన ఒక పూట బూట గూటి కోసమై తన జన్మ హక్కు జ్యేష్ఠత్వ హక్కు అమ్మివేశాడు. So he hated Jacob more. అందువల్ల యాకోబును మరి ఎక్కువ ద్వేషించాడు. The hatred continued. ఆ యొక్క ద్వేషం కొనసాగుతుంది. He was full time hater of his brother. సంపూర్ణ సమయం తన సహోదరుని ద్వేషించేవాడయ్యాడు. He had no mind to think of the future. భవిష్యత్తు గురించి ఆలోచించే మనసు అతనికి లేదు. He had no mind to think of any vision. దర్శనం గురించి యోచించే మనసు అతనికి He లేదు. had no mind of thinking, how can I be a hero? ఒక హీరో కావాలనే మనసు అతనికి లేదు. He was already full time hatred
in his heart. సంపూర్ణ జీవితకాలం హృదయాల్లో ద్వేషాన్ని పెంపొందింప Will చేసుకుంటున్నాడు. you watch over those hateful propensities in life? అటువంటి ద్వేషపూరితమైన ఉద్వేగాల్ని జీవితంలో I గమనించుకోవాలి. say, come behind me. వారు మీ వెనకాలకు Go వచ్చినప్పుడు, behind me. మీ వెంబడి And it పడినప్పుడు is that attitude అటువంటి that వైఖరిని makes you going on from zero to hero. అది మార్చుకుంటే మిమ్మల్ని హీరో నుంచి జీరో నుంచి హీరో స్థాయికి You become తీసుకెళ్తుంది. fruitful in your life. అప్పుడు మీ జీవితంలో ఫలవంతులవుతారు. And you become a success in your life. ఆ విధంగా మీరు జీవితంలో సాఫల్యత, In విజయం your పొందుతారు. personal life, a hero. వ్యక్తిగత జీవితంలో హీరో In అవుతారు. your spiritual life, a hero. ఆత్మీయ జీవితంలో హీరో In అవుతారు. your relationships, a hero. మీ బాంధవ్యాల్లో హీరో In అవుతారు. everything you plan, everything you do, a hero. మీరు చేసుకునే ప్రతి ప్రణాళిక హీరోగా ఉంటుంది. And you become fruitful. మీరు ఫలవంతమైన వారు అవుతారు. When you become fruitful, మీరు ఫలవంతమైనప్పుడు, and on the way becoming fruitful, ఆ విధమైన ఫలవంతమైన మార్గంలో you keep ఉన్నప్పుడు on watching. వారు Now, చూస్తుంటారు. the watch now becomes your watchword. You go గమనించండి. through life watching. గమనించండి, మీ జీవిత పదంలో మీరు వెళ్తుంటే ఫలిస్తున్న వారిగా వారు మిమ్మల్ని గమనిస్తారు. Finally, point number 3 now. చివరిగా 3 అంశానికి వస్తున్నాం. Fruitful watchfulness of victorious heroes. ఫలవంతమైన, మెళకువగల, విజయవంతమైన హీరోస్. Number 1 is that you have the willingness for the wonderful. మొదటిగా అద్భుతమైన కార్యాల కోసం ఇష్టం ఉండాలి. Christ is called wonderful. క్రీస్తుని ఆశ్చర్యకరుడని పిలిచారు. He is counselor. ఆయన ఆలోచనకర్త, He is healer. ఆయన స్వస్థపరిచేవాడు, He is savior. ఆయన రక్షకుడు, He is redeemer. ఆయన విమోచకుడు. And everything he does in your life is wonderful. ఆయన మీ జీవితంలో చేసే ప్రతి కార్యం ఆశ్చర్యమే. And you have willingness for him. అందుకోసం మీకు ఇష్టం ఉందా? Give me your heart. నా హృదయం, మీ Here హృదయం is నాకు my ఇవ్వండి. heart. I am willing. నేను మీ హృదయం తీసుకోవడానికి Turn ఇష్టపడుతున్నాను. away from sin and Satan and turn to me your savior. I am willing. పాపము నుంచి, సాతాను నుంచి మళ్ళుకొని రక్షకుడైన ఆయన వైపుకు మీ హృదయాన్ని మళ్ళించండి. Forgive everyone who has offended you. I am willing. ఆయన అంటున్నాడు, అభ్యంతర పడకండి, నేను ఇష్టపడుతున్నాను, Live రండి. a positive, proactive life. I am willing. చాలా చురుకైన జీవితాన్ని మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. You know, it's willingness that takes us to the place we need to get to. ఆయన ఇష్టపూర్తి అయిన విధానమే మనం వెళ్ళవలసిన స్థానానికి మనల్ని నడిపిస్తుంది. Who will do this job? ఈ యొక్క పని మనం చూస్తున్నప్పుడు Not me. I have too much to do already. మనం చేయవలసింది ఎంతో మిగిలింది. I come back from school. నేను స్కూల్ నుంచి వచ్చాను. Mommy says, can you do this and help the family this way? Mommy, I have homework. స్కూల్ నుంచి వచ్చాను, అమ్మ ఇంట్లో పని చెప్పారు. లేదమ్మా, నాకు చాలా హోంవర్క్ ఉంది. And they are always giving us an excuse, a reason for not being willing to do what they ought to do. చేయడానికి ఇష్టం లేని పని విషయంలో వారు చేయవలసి ఉండి కూడా ఇష్టం లేక సాకులు చెప్తారు. If you go through life unwilling, మీరు గనక జీవితంలో ఇష్టపూర్తిగా వెళ్తే stop your journey towards being a hero. మీరు హీరో కావడానికి మీ ప్రయత్నాన్ని ఆపు If you చేసుకోకుండా be ఉంటారు. willing and obedient, you shall eat the good of the land. మీరు ఇష్టపూర్తిగా పని చేసినట్లయితే దేశం యొక్క శ్రేష్ఠ ఫలాన్ని భుజిస్తారు. And so you are very, very watchful. కనుక మీరు చాలా చాలా గమనికగా ఉండాలి. Now you have a acceptable attitude. ఇప్పుడు మీరు ఏని గమనిస్తే యాక్సెప్టబుల్ యాటిట్యూడ్, అంగీకారయోగ్యమైన that of వైఖరి. Abraham. అది అబ్రహాము జీవితం వలె. Abraham, అబ్రహాము, here I am. ఇక్కడ నేనున్నాను. Take that your son, నీ కుమారుని తీసుకో, so precious to you, నీకు అమూల్యమైన వాడు, and offer him to me. నాకు బలి అర్పణ చేయి. God, there's no other thing you want except my son. దేవుడు నా కుమారుడు తప్ప ఎవడు దొరకలేదా? Seek ye first the kingdom of God and his righteousness. మొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని And వెదకండి, all these things shall be added unto you. అప్పుడు ఇవన్నీ మీకు కలుపబడును. Put God first. దేవుడు ఆలోచన He చేసినప్పుడు gives you his word, put God first. ఆయన తన ఆలోచన మీకు ఇస్తాడు. దేవుని మొదటి He స్థానంలో gives ఉంచండి. you a command, make God first. ఆయన ఆలోచన ఇచ్చినప్పుడు దేవుని మొదటి స్థాయిలో He ఉంచండి. give you the path to tread on, make God
first. ఆయన మీరు ప్రయాణించడానికి మార్గం ఇచ్చినప్పుడు మొదటి స్థానంలో దేవుణ్ణి He says, ఉంచండి. seek ye the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. దైవరాజ్యాన్ని మొదటిగా, ఆయన నీతిని మొదటిగా వెదిగితే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. Have an acceptable attitude. అంగీకార యోగ్యమైన వైఖరిని కలిగి ఉండండి. Then there's the transforming truth. అప్పుడు రూపాంతరపరిచే సత్యం వస్తోంది. The truth that transforms. అది రూపాంతరపరిచే సత్యం. Now there are many kinds of truth. అనేకమైన సత్యాలు ఉన్నాయండి. There is mathematical truth. అవి గణిత శాస్త్ర సత్యాలు. 7 + 10 makes 17. 10 + 7 17. Yes, I know that. నాకు తెలుసు లెక్కల That one మాస్టర్ని. doesn't transform my life. అయితే ఆ సూత్రం నా జీవితాన్ని If we రూపాంతరపరచలేదు. spend all our lives on truth that does not transform, మన జీవిత కాలం పాటు జీవితాన్ని రూపాంతరపరచలేని సత్యంతో సమయం గడిపితే they don't make us the heroes we want to be. అవి మనల్ని కావలసిన హీరో స్థాయికి తీసుకువెళ్ళలేవు. And the heroes we ought to be. ఈ యొక్క హీరోస్ గా మీరు ఉండవలసిన వారై If ఉన్నారు. we go through life మనం జీవితంలో ముందుకు and వెళ్తే all the truth I want నాకు కావలసిన సత్యం is అంతా the truth of the national history, అది జాతీయ స్థాయి చరిత్ర యొక్క సత్యం. the truth of the opinions of people around me. నా చుట్టూ ఉన్న ప్రజల అభిప్రాయాల I సత్యం. may discuss, I may debate. ఎందుకంటే నేను కొంచెం ముందుకు That kind of వెళ్తున్నాను. truth does not transform. ఆ సత్యం నన్ను రూపాంతరపరచలేదు The అనుకోండి. truth we have in Christ. నేను క్రీస్తుని కలిగి ఉన్న And it సత్యం. says, ye shall know the truth from heaven, and that truth will make you free. ఆ యొక్క సత్యం నన్ను పరలోకానికి వెళ్ళడానికి స్వతంత్రునిగా చేస్తుంది. Is that transforming truth అది రూపాంతరపరిచే సత్యం. that I accept, అది అంగీకరించాలి. that I believe, నేను దాన్ని that నమ్మాలి. I allow to control my life? నా జీవితం మీద స్వాధీనాన్ని That సత్యానికి ఇవ్వాలి. is the truth that transforms and takes you to the top. అది జీవితాన్ని రూపాంతరపరిచి ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంది. And there is a constant courage. ఆ విధంగా నిరంతరాయమైన The ధైర్యం ఉంటుంది. constant courage. నిరంతరమైన ధైర్యం. Do you remember when God called Joshua? జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు He యెహోషువను says, పిలిచినప్పుడు be very strong and be very courageous. ఆయన చాలా బలమైన ధైర్యం ఇచ్చే మాటలు చెప్తున్నారు. There are people on the way of the hero. ఈ యొక్క హీరో మార్గంలో ఉన్న ప్రజలు They said, we've not got it and you want to get there. ఇదిగో వారిని నువ్వు పొందడం కాదు, నీవు వారిని జయించగలగాలి. None of us have been able to climb that mountain. You want to climb that mountain? మొదటిగా ఆ కొండ ఎక్కాలనుకుంటున్నావా? అది నీ యొక్క ఇష్టమా? Say, yes, that's where I'm going. అవును, నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. And they want to stop you. అయితే వారిని నిన్ను The ఆపాలనుకుంటున్నారు. older generation says, what we have not done, the younger generation cannot do, will not do. యవ్వన తరము మేమి చేయలేని వాటిని చేయలేమనుకుంటే ఎప్పటికీ చేయలేరు. And they want to stop us. వారు మనల్ని ఆపేద్దాం అనుకుంటారు. But when you have the courage, ఆ ధైర్యం ఎక్కడి నుంచి రావాలి? courage in the past, గతములో ధైర్యం, courage at the present, వర్తమానంలో ధైర్యం, courage in the future, భవిష్యత్తులో a ధైర్యం, perpetual, constant courage in your life. నిరంతరాయమైన నశించిపోని ధైర్యం మీ Is జీవితంలో ఉండాలి. that constant courage అది నిరంతరాయంగా ఉండాలి. that will not give up, అది that విడిచిపెట్టకూడదు, will not give in. అది విదిలేయకూడదు. That's the courage that takes you to the level of the hero. ఆ ధైర్యమే మిమ్మల్ని హీరో స్థాయికి చేరుస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరుద్దాం. Here comes Goliath, అవి గొలియాత్ దగ్గరకు వచ్చామనుకోండి, bragging, జయంట్ saying, send me a man ఒక మనిషిని పంపించాడు, and I will bring him down. నేను ఆ వ్యక్తిని And చంపేస్తానంటున్నాడు. not only himself, the whole nation will be our slaves. ఒక్కడిని పంపించండి, నన్ను గెలిస్తే నా దేశమంతా దాసోహం అవుతామంటున్నాడు. Everybody lost courage. అందరూ ధైర్యం కోల్పోయారు. By the sight they saw, వారు చూచిన పరిమాణం they lost courage. వారి ధైర్యాన్ని By the కోల్పోయారు. words they heard, కానీ విన్నారు, they lost courage. ధైర్యాన్ని కోల్పోయారు. By the feeling they had in their body when they saw that giant, ఆ యొక్క యోధుని చూచిన ఆ భావన వారి హృదయంలో they కలిగినప్పుడు lost courage. వారి ధైర్యాన్ని The people కోల్పోయారు. that lose courage in life, ప్రజలు జీవితంలో నిరుత్సాహం by చెందుతున్నారు. what they see, వారు చూచిన వాటిని బట్టి you'll see more than enough. మీరు ఏం There are చూస్తున్నారు? many people that lose courage because of what they hear. చాలా మంది వారు విన్న దాన్ని బట్టి నిరుత్సాహం చెందుతారు. You'll hear more than enough. మీరు మరి ఎక్కువ There are వినవలసి people ఉంది. that lose courage because of how they feel. కొంతమంది వారి అనుభూతిని బట్టి నిరాశకు You లోనవుతారు. feel more than enough. మీరు అనుభూతి చెందింది ఇక చాలు. But David said, I have the confidence
I have the conviction, I have the courage. ఇక మీద ఏం చెప్పుకోవాలి తెలుసా? నాకు మానసిక స్థైర్యం ఉంది, నేను దాన్ని ఒప్పుకుంటున్నాను, నేను దాన్ని సంపూర్తి చేయగలను. The king said, you cannot. రాజు అంటున్నాడు, నీ వల్ల కాదయ్యా. The neighbor said, you cannot. ఇరుగు పొరుగు వారు దావీదు అంటున్నారు, నీ వల్ల కాదయ్యా. And when cannot multiply to your hearing, అందరూ కూడా నీ వల్ల కాదు, వల్ల కాదు చెవిలో మారు మ్రోగుతుంది. no more courage. ఇక ధైర్యం లేదు. But David kept the courage. అయితే దావీదు ధైర్యం They said, తెచ్చుకున్నాడు. okay, you can go. నువ్వు వెళ్ళవచ్చు. And now he comes before Goliath. ఇప్పుడు ఆయన గొలియాతు ఎదురుగా వచ్చాడు. And Goliath looked down on him. గొలియాతు అతన్ని తక్కువగా చూస్తున్నాడు, Belittle him. చాలా తక్కువగా That's చూస్తున్నాడు. where at the end some people lose their courage. అలాంటి సమయంలో కొంతమంది ధైర్యం కోల్పోతారు. The way he looked at me, అతను నన్ను చూచిన విధానం, the way she looked at me, ఆవిడ నన్ను చూచిన విధానం, and he called me a zero while I'm aspiring to be a hero. నేను హీరో కావాలనుకుంటే వారు నన్ను జీరోగా And పిలుస్తున్నారు. then he said, come, రండి అన్నాడు. I'll feed your body, your flesh to the fowls of the air. ఏమన్నాడు తెలుసా? నీ దేహాన్ని మొక్కలుగా చేసి ఆకాశ పక్షులకు And ఆహారంగా he వేస్తాను. cursed him by his gods. తన యొక్క కుక్కతో సమానంగా పిలుస్తున్నాడు. But David kept the courage. అయితే దావీదు ధైర్యంగా ఉన్నాడు. Whatever I hear on the way, మార్గంలోనే విన్నా సరే, whatever I see on the way, మార్గంలో నేనేం చూచినా సరే, and whatever I feel on the way, నాకు మార్గంలో ఏమనిపించినా సరే, I have confidence in my God. నేను నా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. He who through me destroyed the lion and the bear, he will help me also. సింహాన్ని గెలిచేలా చేసిన దేవుడు, ఎలుగుబంటిని గెలిచేలా చేసిన దేవుడు నాకు సహాయం I'm చేస్తాడు. sure you know the story. నాకు తెలుసు కదా, మీకు ఈ కథ తెలుసని. That's how David became a hero. ఆ రీతిగా దావీదు హీరో అయ్యాడు. That's how we become heroes. ఆ విధంగా హీరోలు అవుతారు. Never lose our courage. అలా ధైర్యం కోల్పోకుండా ఉంటే, Never lose our conviction. ఎప్పుడు కోల్పోకండి. Never lose our confidence in the Lord. ఎప్పుడు కూడా ప్రభువులో మానసిక స్థైర్యాన్ని కోల్పోకండి. And age now is holistic healing. ఇది పరిపూర్ణమైన స్వస్థత. Holistic healing. పరిపూర్ణమైన The స్వస్థత. word holistic means complete, wholesome, and total. పరిపూర్ణమనగా సంపూర్తి చేయబడడానికి సంబంధించిన సంపూర్ణత. As we look at our body, మన దేహాన్ని చూసుకుంటే, if the brain has a sickness, a problem, it depreciates us. We cannot do all that we need to do. మన మెదడుకు గనక మన రోగంతో ఉన్నామనే సిగ్నల్ అందింది అనుకోండి, ఇక ఏ పని మనం చేయలేం, ఆ భావంతో ఉంటాం. If our lungs are problem, మనం ఊపిరితిత్తుల్లో and సమస్య we ఉంటే cannot breathe well, సరిగ్గా ఊపిరి తీసుకోలేం. just a part of the body దేహంలో ఒక్క భాగం having బాలేకపోతే, a problem of sickness ఏదైనా రోగ సమస్య వస్తే disorganizes us. ఈ వ్యవస్థ అంతా పాడవుతుంది. And now when your mind has a problem, ఇప్పుడు మీ మనసుకే సమస్య ఉంటే, when your spirit has a problem, లేక మీ ఆత్మకు సమస్య ఉంటే, when your inner man is conquered, మీ అంతరంగ పురుషుడు జయించకపోతే, that disease in the inner man, అది అంతరంగ పురుషునిలో that వ్యాధి, sickness in the inner man, ఆ యొక్క రోగం అంతరంగ that పురుషునిలో, discomfort in the inner man అది అంతరంగ పురుషునిలో సౌఖ్యంగా ఉంది. brings disarray in your personality. అది మీ వ్యక్తిత్వాన్ని ఆ రీతిగా ప్రభావితం But చేస్తుంది. he who has called us, అయితే మనల్ని పిలిచిన వాడు, and he who is leading us on, ఆయన మనల్ని he నడిపిస్తున్నవాడు, has holistic healing for us. ఆయన మనకు పరిపూర్ణ స్వస్థత ఇస్తారు. In our mind, he can heal our mind. అప్పుడు మన మనసును ఆయన స్వస్థపరుస్తారు. In our spirit, he can heal the broken spirit. మన ఆత్మలో బ్రద్దలైపోయిన ఆత్మను స్వస్థపరుస్తారు. In the inner man, our thought pattern can be healed. మన అంతరంగ పురుషులో ఆలోచన విధానం మార్పు చెందుతుంది, And of course, our స్వస్థపరచబడుతుంది. body too can be healed. అప్పుడు మన దేహం కూడా స్వస్థపరచబడుతుంది. It's as we watch over all this, ఈ విధంగా మనం అన్ని we're గమనించుకోవాలి. taking steps to becoming a hero. ఆ విధంగా హీరో స్థాయికి రావాలి. And you're not in a hurry.
మీరు వింటున్నారా? One step at a time. ఒక్కొక్క అడుగు ఒక్కొక్కసారి, One day at a time. ఒక రోజు ఒక సమయం, One act at a time. ఒక చర్య ఒక పర్యాయం, Progress each day. ప్రతిరోజు We're పురోభివృద్ధి. moving on and on until we reach that level. మనము ఇంకా ఇంకా ఆ స్థాయికి ముందుకు వెళ్తున్నాం. And thank God, others have gone before us. దేవునికి వందనాలు, మనకంటే కొంతమంది ముందు వెళ్ళారు. Jacob, యాకోబు, he meandered quite a lot, అతడు చాలా స్థాయికి వెళ్ళాడు. and yet eventually became Israel. అయినప్పటికీ యాకోబుగా ఉండలేదు, ఇజ్రాయేల్ And then అయ్యాడు. you think about Jabez, మీరు ఎబ్బేజు గురించి యోచించారా? sorrowful, చాలా sometimes, విచారగ్రస్తుడుగా ఉన్నాడు. and yet he became what he ought to become. అయినప్పటికీ ఏం కావాలో ఆ వ్యక్తి అయ్యాడు. And there's a Jeremiah అలాగే ఇర్మియా కూడా, that said, I cannot. నేను కాను అన్నాడు. I'm just a child. నేను కేవలం పిల్లవాణ్ణి. And the Lord says, stop saying that. ప్రభు అన్నాడు, నువ్వు అలా మాట్లాడు. Stop talking like you talked in the past. నువ్వు గతంలో మాట్లాడినట్టుగా మాట్లాడకు. Thinking like you thought in the past. గతంలో యోచించినట్లుగా యోచించకు. And stop acting like you acted in the past. గతంలో నటించినట్లుగా ప్రవర్తించినట్లుగా A ప్రవర్తించకు. new day has come. ఇక్క మీద వచ్చినప్పుడు Let the zero come near the one, the integral, and become one with him. And you become a hero. ఈ యొక్క 0 1కి దగ్గర అవ్వాలి, తద్వారా 10 అవ్వాలి. ఆ విధంగా హీరో అవుదుము గాక. My time has come. మన సమయం వచ్చింది. My time has come. నా సమయం వచ్చింది. Can you say that? My time has come. మీరందరూ ఒకసారి ఇలా చెయ్యి పైకి చాపండి, చెప్పండి, మై టైమ్ has come. The Lord will make it happen. ప్రభు అలా జరిగించును గాక. Turn away from the past. గతం నుంచి బయటికి రండి. Focus on the future. భవిష్యత్తు మీద ఏకాగ్రత నిలపండి. Give your heart and your hand to Jesus. మీ హృదయాన్ని చేతిని యేసుకి ఇవ్వండి. And keep your hand with him. మీరు ఆలోచించేదాన్ని He గమనించుకోండి. will take you there to the top. ఆయన మిమ్మును ఉన్నతమైన స్థానములో ఉంచుతారు. Watch. Watch. ఏంటి? Watch. గమనించండి. Watch. వాచ్. Watch that path. ఆ మార్గాన్ని గమనించండి. I will get there. మనం అక్కడికి వెళ్తాం. Let's rise up మనం లేచి నిలబడదామా? and talk to the Lord. ప్రభుతో మాట్లాడదామా అండి? And bring all those things we have heard unto the Lord. ప్రభు మీకు ఇచ్చిన వాటన్నిటిని ప్రభు దగ్గర తీసుకురండి. And say to watch and watch and watch until you get to the place Christ is taking you. క్రీస్తు మిమ్మును తీసుకువెళ్ళే స్థలానికి మీరు చేర్చబడే వరకు కూడా గమనించండి.